ప్రైజ్ ది లార్డ్. 75వ కీర్తన 1వ వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు. మనము నమ్ముకున్న దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, గొప్ప కార్యాలు చేసినవాడు, చేస్తున్నవాడు, చేయబోయేవాడు. మన ప్రభు చేసే కార్యాలు ఏవి కూడా మనుషులు చేసినట్లుగా ఉండవు. ఆయన కార్యం చేస్తే త్రెప్పగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఆయనకు భక్తుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయనకు చాలా గ్రేట్ఫుల్గా, థ్యాంక్ఫుల్గా కనబడుతున్నాడు. ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఒక కారణం చెప్తున్నాడు. అదేంటంటే, నీవు మాకు సమీపముగా ఉన్నావు. మనకు సమీపంగా ఎవరు ఉండగలరు? ఎంతసేపు ఉండగలరు? కొన్నిసార్లు బంధువులు, స్నేహితులు, భార్య లేక భర్త, పిల్లలు కొద్దిసేపు మనతో ఉండి మన నుండి దూరం అవుతారు. లోకపరంగా, భౌతికంగా వారికి మనం దూరం అయిపోవచ్చు, లేదా వారన్నా మనకు దూరం అయిపోవచ్చు. కానీ ఒక అద్భుతమైన విషయం చెప్పనా, దేవునికి మనం ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలో తెలుసా? ఆయన ఎప్పుడు తన బిడ్డలకు సమీపంగా ఉంటాడు. కీర్తనలు 145లో తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడంట. నీకు దూరం అయిపోయే దేవుడు కాదు, నిన్ను దూరం చేసే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు నీకు దగ్గరగా ఉంటాడు. కొన్నిసార్లు మనం ప్రేమించిన వారి కొరకు ఎదురు చూస్తాం, కానీ వారు మనకు అందుబాటులో ఉండరు. కొన్నిసార్లు వారు మనకు దొరకరు. మనకి కావాలనుకున్నప్పుడు వారు మనకు అందుబాటులో ఉండరు. కానీ ఘనమైన విషయం ఏంటంటే, నువ్వు నమ్ముకున్న నీ ప్రభు నీకెప్పుడు సమీపం. నువ్వు పిలిచినప్పుడు ప్రభు అంటాడు, నేను ఉన్నానమ్మా, ఇక్కడే ఉన్నానమ్మా అనే దేవుడు, నీ ప్రార్థన వినే దేవుడు, నీ అవసరత తీర్చే దేవుడు, నీ కొరత తీర్చే దేవుడు. మనకు తెలుసు, శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన తుఫానుకు గురవుతారు. వాళ్ళు అలా తుఫాన్లో చిక్కుకుపోయి గట్టిగా కేకలు వేస్తూ, ప్రభువా మమ్మల్ని రక్షించవా అని కేకలు వేస్తూ ఉన్నప్పుడు ప్రభువు ఆ తుఫానును గద్దిస్తాడు. వాళ్ళకి సమీపంగా ఉన్నాడు, వాళ్ళకి దగ్గరగా ఉన్నాడు, వాళ్ళకి ఎక్కడో దూరంలో లేడు. చాలాసార్లు చాలామంది నేటి దినాల్లో తాము అనుకున్న దేవుడు ఎక్కడో ఉన్నాడని ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు, నీకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఎప్పుడు పిలిచినా, నువ్వు ఎక్కడి నుండి పిలిచినా, ఎప్పుడు ఆయనతో నువ్వు మాట్లాడినా నీకు ఆయన జవాబిస్తాడు. యోనా చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు. చేప కడుపులో ఉన్నానన్న విషయం యోనాకు తెలియదు. భయంకరమైన అగాధ పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో, గందరగోళమైన పరిస్థితుల్లో అతడున్నాడు. చీకటి బిలములో అతడున్నాడు. చాలా భయంకరమైన, భయకంపితమైన పరిస్థితుల్లో అతడుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి జవాబిచ్చి ఆ తిమింగలపు కడుపులో నుండి అతడు బయటకు వచ్చేలా దేవుడు చేశాడు. ఇలాంటి కార్యాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు. ఒకవేళ నాకు దేవుడు దూరంగా ఉన్నాడు అనుకుంటున్నావా? అది అబద్ధం. ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. నువ్వు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు సమీపంగా ఉంటాడు, నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మీద నువ్వు ఆధారపడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నువ్వు సమీపంగా ఉన్న దేవుడు కానీ దూరంగా ఉన్న దేవుడు కాదు. ప్రభువా, నీ బిడ్డలకు నువ్వు సమీపంగా ఉండే దేవుడు. ప్రార్థించే వారికి, వినయ విధేయతలు కలిగిన వారికి, విశ్వాసం కలిగిన వారికి నువ్వు దగ్గరగా ఉండి కార్యాలు చేసే దేవుడు. ప్రభువా, ఈ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నా, ఏ ఆవేదనలో ఉన్నా, ఏ అయోమయ పరిస్థితుల్లో ఉన్నా, ఏ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా వారు నిన్ను ఆశ్రయించి విడుదల పొందుటకు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.